జరిగింది. ఇక ఫిబ్రవరి నుంచి నేరుగా ప్రతి ఒక్కరిని కేసీఆర్ కలవబోతున్నారు. కార్యకర్తలంతతో పాటుగా ప్రజల్ని కూడా నేరుగా భేటీ కాబోతున్నారు కేసీఆర్ అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. కోలుకుంటున్నారు, అంతా బాగానే జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ కూడా వార్త. ఎందుకంటే మార్చి ఏప్రిల్ కల్లా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నేరుగా తానే వచ్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయత్నం చేయబోతున్నట్టుగా ఒక సంకేతాలు. ఇక వెలుగు పత్రిక విషయానికి వస్తే, పరిశ్రమల అభివృద్ధికి 3 క్లస్టర్లు. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ. ఆ తర్వాత ప్రజాపాలనకు దరఖాస్తులు 1,25,00,000. ఇక పాలనలో కొత్త మార్పు, నెల రోజుల్లోనే కీలక మార్పులు. అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి, బాధ్యతలు చేపట్టిన నుంచి బిజీ. స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు. జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసరు, ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్. ఇక సామాన్యులకు ఎంట్రీ, ధర్నా చౌక్లో అందరికీ నిరసన తెలిపే హక్కు. కొన్ని మార్పులు అయితే కనిపించినాయి. మన కమ్యూనిటీలో పోలు కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అయోధ్య టు కాశీ రామజ్యోతి తీసుకురానున్న 2 ముస్లిం మహిళలు. అయోధ్యకు వెళ్ళిన నజ్రీన్ అన్సారీ, నజ్మా పర్వీన్. ఇక ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటారంటూ హరీష్ రావు వ్యాఖ్య. ఇక పాలమూరు టెండర్లు రద్దు. చివరి దశలో ఏవైతే టెండర్లు పడ్డాయో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సిల్ చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్తగా టెండర్లు పిలువనున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ. ఇక చివరి దశలో వచ్చిన టెండర్లు ఏవైతేనో చివరి దశలు దక్కించుకున్న కారణంగా వాళ్ళు కమిషన్ తీసుకుని దక్కించుకున్నారన్న ఒక ఆరోపణ నేపథ్యంలో అవన్నింటినీ ఇక్కడ క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు బీఆర్ఎస్ పై బట్టి ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చాం, 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇక భారతీయ న్యాయయాత్రకు సంబంధించి లోగో విడుదల. ఇక గాల్లో విమానం వెళ్తుండగానే డోర్లు ఓపెన్ అయిపోయి కొంతమంది గాయాల పాలయ్యారు. తర్వాత అది సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. ఇక ఫైనల్ ఆర్బిట్లోకి ఆదిత్య గెలవనంటూ ఒక వార్త ఇప్పటికి మనం మాట్లాడుకున్న వీటి గురించి. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి. మల్కాజ్గిరి నుంచి సై అంటున్న మల్లారెడ్డి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ, తగ్గేదేలేదంటున్న మైనంపల్లి. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధం. అయితే మొన్న రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన మాట ఏంటంటే, ఓడిపోయిన వాళ్ళకి ఇప్పట్లో ఎప్పుడు కూడా టికెట్లు కానీ లేకపోతే నామినేట్ పదవులు ఉండకపోవచ్చు, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిస్తాం, మీరు పార్టీ కోసం పనిచేయండి, డెఫినెట్గా పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పారు. మరి మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయినట్టే. ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి మళ్ళోసారి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. మరి ఏముంటుందో పార్టీ అంగీకరిస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇక 3 ముక్కలుగా తెలంగాణ అంటే 3 క్లస్టర్స్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. కేసీఆర్ వస్తున్నాడు, కాసుకో రేవంత్ అంటూ హరీష్ వ్యాఖ్య. ధరణిని ఉంచుతారా, పీకేస్తారని చెప్పి హైకోర్టు స్పష్టం చేయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. మమతకు జలక్ అంటూ ఒక వార్త. ఆ తర్వాత 300 ఏళ్ళు బతికేద్దాం, పెరగనున్న మనిషి ఆయు ప్రాణం, అవయవాలు కణాలు మార్పిడితో సాధ్యమే, నిన్ను 100 ఏళ్ళు జీవించాలన్నది ఇక గతమే, టెక్నాలజీ దెబ్బకు రోగాలు పరార్, కీలక మార్పులు వస్తాయన్న ఇస్రో చైర్మన్, భయాన్ని వదిలేయాలని యువతకు హితబోధ. ఇక టెక్నాలజీ పరంగా మనిషి ఆరోగ్యాన్ని కాపాడి ఆయు ప్రాణం 300 సంవత్సరాల బతికే విధంగా టెక్నాలజీ రూపొందిస్తున్నట, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇస్రో చైర్మన్ హితబోధ పలికిందట. ఏదో అవుతుంది అని చెప్పి మనం ఇష్టానుసారంగా ఉంటే పనిచేయదు, మన ఆరోగ్యం మనం కూడా కాపాడుకోవాలి. ఇక ఈ రేస్ రద్దు. తర్వాత 1,20,00,000 దరఖాస్తులు. ఇక 31 జనవరి నుంచి 3 గ్యారెంటీలు. నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక, డేటా ఎంట్రీ పూర్తయిన వెంటనే వడపోత, లోక్సభ ఎన్నికల కోసం వేగవంతం. ఇది మొదటి పేజీలో ఉన్న వార్తా కథనాలు. ఇక రెండో పేజీ విషయానికి వస్తే, 300 ఏళ్ళు బతికేద్దామంటూ ఇస్రో చైర్మన్ చెప్పిన మాటలు. ఇక మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి. తర్వాత కేసీఆర్ వస్తున్నాడు, కాస్కో రేవంత్, ఫిబ్రవరి నుంచి రంగంలోకి బీఆర్ఎస్ బాస్. ఇక ఈ రేస్ రద్దు అంటూ ఒక వార్త. ఆ తర్వాత 3 ముక్కలుగా తెలంగాణ, 3 క్లస్టర్లుగా అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా మార్చే ప్రయత్నం. ఇక 1,20,00,000 దరఖాస్తులు ప్రజాపాలనలో. ఇక ఫిబ్రవరి 1 నుంచి 3 గ్యారెంటీలు, నెలాఖరుల లబ్ధిదారులకు ఎంపిక. ఇక టీజీఓ అధ్యక్షురాలపై బదిలీ వేటు, మమతకు జలక్. ఇక ధరణి ఉంచుతారా, పీకేస్తారా, క్లారిటీ ఇవ్వాలన్న హైకోర్టు. తర్వాత టీఎస్పీఎస్సీ కేసుల నిందితులకు షాక్, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. ఇక 3వ పేజీ మొత్తం కూడా మెడికల్ మరియు హిస్టరీకి సంబంధించిన అంశాలు హైలైట్గా ఉంటాయి. ఇక 4వ పేజీ విషయానికి వస్తే, నేషనల్ మరియు ఇంటర్నేషనల్కి సంబంధించి ప్యాసింజర్ రైల్లో మంటలు, 5గురు సజీవ దహనం, బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇక 1000 సంవత్సరాలు గడిచిన చైనా వాల్ ఎందుకు చెక్కు చెదరలేదంటే
దానికి కారణం ఏందని విశ్లేషణాత్మకంగా ఒక వార్త. ఇక విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు ఆయన ఇద్దరు కూతురు దుర్మరణం.